పైన ఉన్నా లేకపోయినా మేనేజ్మెంట్ మెడల్ వంచి మనం తీసుకోగలుగుతున్నాం. ఓకే, ఇంకో విషయం ఇక్కడ మనకు ఆర్టీసీ నుంచి అంటే ఒక్క నిమిషం, ఆర్టీసీ నుంచి మనకు టీజేఎంయు స్టేట్ జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజు గారు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల రెండవ అతిపెద్ద ప్రభుత్వ ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ ఉందో ప్రభుత్వ సంస్థగా గుర్తింపు అంత సగంలో ఉంది, అది త్రిశంకు సర్గంలో ఉంచిరు వాళ్ళందరూ ఆర్టీసీ కార్మికులని. ఏదైతే ఇప్పుడు జియో నెంబర్ 282 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, 8 గంటల నుంచి 10 గంటల వేతనం అనేది 10 గంటల పని దినాలు అనేది తీసుకొచ్చారు. దీనివల్ల ఆర్టీసీ మీద ఏ విధంగా ఏదైతే ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు కార్మికులకు. ఇప్పటికే పని భారం పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మరీ ఇంకా మూలి నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ జియో నెంబర్ 282 తీసుకురావడం అనేది ఏ విధంగా సమర్థనీయమండి? హనుమంతు ముదిరాజు గారు చెప్పండి. హనుమంతు ముదిరాజు గారు ఉన్నారండి? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ముందున ఫోర్ సైడ్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తా. ఇందులో పాల్గొన్నటువంటి రియాజ్ భాయ్కి అదేవిధంగా జాతీయ సంఘ నాయకులకు మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే 282 ఏదైతే సర్కార్ ఇచ్చిందో ఆ యొక్క చట్టం ఏది తీసుకొచ్చారో దాని 10 గంటల వరకు అని చెప్తా ఉన్నారు, వారంలో 48 గంటలు అని చెప్తా ఉన్నారు. కానీ టీఎస్ఆర్టీసీలో ఎటువంటి పరిస్థితి ఉందంటే 14-16 గంటల వరకు ఒక రోజుకు ఒకే డ్యూటీ చేయడం, మళ్ళీ సెకండ్ డే కూడా మళ్ళీ వేయడం. సో ఈ ఘోరమైన పరిస్థితి ఆర్టీసీలో కొనసాగుతా ఉన్నది. చట్టం అనేది ఆర్టీసీలో కొనసాగట్లేదు, చట్ట వ్యతిరేక డ్యూటీలు మొత్తం కూడా చేస్తా ఉన్నారు. ఏదైనా 304 యాక్సిడెంట్ అయినా సస్పెండ్, 337 లో యాక్సిడెంట్ అయినా సస్పెండ్ చేయడం, లేకపోతే చిన్న చిన్న కేసులకు సస్పెండ్ చేయడం. అసలు లేబర్ యాక్ట్ అనేది, కార్మిక చట్టాలు అనేది ఆర్టీసీలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఒక్క చట్టం కూడా పనిచేయడం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఉందో అప్పుడు వచ్చినప్పటి నుంచి మొత్తం ఆర్టీసీని సర్వనాశనం చేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నారు. రియాజ్ భాయ్కి ఆర్టీసీ గురించి మొత్తం బాగా క్లియర్ గా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా మరి కాంగ్రెస్ లో ఉన్నా, నేను కూడా కాంగ్రెస్ లో ఉన్నా, చాలా కూడా పెద్ద ఎత్తున మనం చేయడం జరిగినది. అయితే ఈ రోజు ఈ యొక్క చట్టాలు ఏవైతున్నాయో, నల్ల చట్టాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, అయితే ఆ చట్టాలను తప్పకుండా ఈ చట్టాలను తీయాల్సిన అవసరం ఉన్నది. దీని గురించి ఢిల్లీ కార్యక్రమం కూడా జాతీయ సంఘాల పిలుపు మేరకు మేము అక్కడికి ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా పరిష్కారం కాలే. ఇప్పుడు జాతీయ సంఘాలు ఏం చేస్తా ఉన్నాయంటే వాళ్ళ యొక్క పార్టీలు, సిపిఐ కానీ సిపిఎం కానీ ఇంకా పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి పార్టీల పిలుపు మేరకు వీళ్ళు అక్కడ పోయి ధర్నా చేస్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. సో మళ్ళీ ఆ తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఆ సమస్యల గురించి కూడా పరిష్కరించలేదు, పోరాటం చేయట్లేదు, కనీసం అయినవా లేదా అని చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆర్టీసీలో 2019 నుంచి అప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంటే ముందు కేసీఆర్ ఉన్న ప్రభుత్వము ఈ యొక్క చట్టాలను మరి ఉన్నప్పటికీ కూడా వాటిని ఎక్కడ కూడా అనుమతించకుండా, అంటే యూనియన్ అనుమతించకుండా, అంటే టెక్నికల్ గా యూనియన్ రద్దు చేయకుండా టెక్నికల్ గా యాజమాన్యాన్ని చెప్పి యూనియన్ అనుమతించొద్దు అంటే అనుమతించకుండా దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. సో 6 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా మేము అనేక పోరాటాలు చేసినాం, విజ్ఞప్తి చేసాం, అన్ని చేసినప్పుడు కూడా మరి ఇంకా ఆర్టీసీలో యూనియన్ కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. అంటే ఈ పరిస్థితి మరి జాతీయ సంఘాలు గట్టిగా గతంలో బాగా పనిచేసాయి, కానీ ఇప్పుడున్నటువంటి జాతీయ సంఘాలు ఏవైతున్నాయో సరిగ్గా పూర్తిగా పనిచేయట్లేదు. ఎవరి పని అయిపోయిండ్రు, అసలు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము టీఎస్ఆర్టీసీలో మేము మా రాష్ట్ర కమిటీ సమావేశం ఇంతకు ముందే పెట్టుకున్నాం. మా యొక్క సమావేశంలో కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మేము చాలా ప్రతి సంవత్సరం ఏదైతే సార్వత్రిక సమ్మె చేస్తున్నారో జాతీయ సంఘాల పేరు మేరకు చేస్తా ఉన్నాం, మేము పాల్గొంటా ఉన్నాం, కానీ ఎక్కడ కూడా మాకు సమస్యల పరిష్కారం కాలేదు. అందువల్ల మేము తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ గా టీఎస్ఆర్టీసీలో ఏదైతే రేపు సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మె జరుగుతుందో అందులో మేము రెడ్ రిబ్బన్లు పెట్టి వాళ్ళకు సంఘీభావం చెప్పడానికి మాత్రం నిర్ణయించడం జరిగింది. మరి స్పష్టంగా కూడా గతంలో చాలా సార్లు కూడా మరి ఈ యొక్క జాతీయ సంఘ నాయకులకు అదేవిధంగా పార్టీలో ఉన్న నాయకులు కూడా మా యొక్క సమస్యలు ఇన్ని ఉన్నాయని చెప్తే ఏ రోజు కూడా వినలేదు. మరి ఇప్పుడేమో మీరు సమ్మెలో రాండి అంటే మేము చాలా సార్లు జాతీయ సంఘాలు ఎప్పుడు పిలిపించినా మేము సమ్మెలో పాల్గొన్నాం, ధర్నాలో పాల్గొన్నాం, చలో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో పాల్గొన్నాం, అయినప్పటికీ కూడా మరి వాళ్ళు చేయట్లేదు. ఈ పరిస్థితి ఆర్టీసీలో జేఏసీ ఏర్పడి అన్ని సంఘాలు జేఏసీ ఏర్పడి పోరాటాలు చేస్తారు కదా, మీరు కార్మిక సంఘాలు చేస్తే నేను జేఏసీ వైస్ చైర్మన్, నేను ఇప్పుడు ప్రస్తుతము అన్నగారు మేము జేఏసీలో కూడా నేను వైస్ చైర్మన్, కో చైర్మన్ గా పనిచేస్తున్నా. అయితే ఒకటేనండి,
అయితే ఒక 6 సంవత్సరాల నుంచి యూనియన్లను అనుమతించకపోతే నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా విననప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు భయపడి వర్కర్లను ఏం చేస్తారు? ఎవడన్నా సమ్మెలో పాల్గొన్నా లేకపోతే ధర్నాలో పాల్గొన్నా వాళ్ళు సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం, రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేయడం, వేధింపులు చేయడం. ఇప్పుడు చట్ట వ్యతిరేక డ్యూటీలు, ఈ రోజు ఈ డ్యూటీ ఉంటే రేపు ఇంకోటి తీసేయడం, ఇప్పుడు ఆబ్సెంట్ అయితే ఇంకోటి తీసేయడం, సస్పెండ్ అయితే అడిగేటోడు లేడు. ఇటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. అంటే వేల మంది డిస్టర్బ్ చేస్తున్నా అనుకోదు అన్న. ఇంట్లో ఏమైందంటే కార్మిక సంఘాల అనైక్యత వల్ల యాజమాన్యాలు అప్పర్ హ్యాండ్, ప్రభుత్వాలు అప్పర్ హ్యాండ్ అయింది. మన దాంట్లో విడదీసి పరిపాలించు అనే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చింది, అప్పుడు ఎదుర్కోలేకపోయారు. ఏదేమైనా సింగరేణిలో మాత్రం మేము గట్టిగానే ఉన్నాం, అన్ని సంఘాలు గట్టిగా ఉన్నాం. అక్కడ ఏం కదిలేకపోయినా కానీ ఆర్టీసీ సర్వనాశం చేసిండు వాస్తవం అది గత ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు పికప్ కావాలి కదా మనం. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అన్న రియాజ్ భాయ్, ఇప్పుడు ఈ యొక్క ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ లాభాల దిశలోకి రావడం జరిగింది. ఎట్లా జరిగిందంటే, ఏదైతే ఇప్పుడు మనకు మహాలక్ష్మి పేరుతోటి ఈ మహిళలకు అందరికి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల ఆ డబ్బులు మనకు వస్తున్నాయి కాబట్టి కొద్ది లాభాలు వచ్చింది. కానీ కార్మిక చట్టాలు అనేది మరి తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం కదా కార్మికులకు. రియాజ్ భాయ్ మీ వీడియో ఒకసారి ఆన్ చేసుకుంటారా? రియాజ్ అహ్మద్ గారు ఒకసారి మీ వీడియో ఆన్ చేసుకోండి. అయితే ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఇప్పుడు రేపు సార్వత్రిక సమ్మెకు టీజేఎంయూ తరపు అయితే మీరైతే పాల్గొనట్లేదని చెప్తా ఉన్నారు. రెడ్ రిబ్బన్ పెట్టుకొని నిరసన తెలుపుతాం తప్ప చారిత్రక సమ్మెలో మేము పాల్గొనడం లేదు, ఎందుకంటే జాతీయ సంఘాలు మా కష్టాల్లో మేము వెంబడి ఉండట్లేదని మీరు ఆరోపణ చేస్తున్నారు. ఇదేనా మీ ఆరోపణ అండి? ఇప్పటి వరకు కూడా జాతీయ సంఘాలు ఆర్టీసీ గురించి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకొని ధర్నా గానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఇప్పటి వరకు చేయలే. వాళ్ళు చెప్పిన ఎన్నో సార్లు చూసాం. మొత్తం ఆర్టీసీలో ఎంతమంది కార్మికులు ఉన్నారండి? హనుమంత్ ముద్రాజ్ గారు, మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారు ఆర్టీసీలో? ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఏర్పడిన తర్వాత ఎండీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. అదే సందర్భంగా మూడు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకునేటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేక ఎక్కడ కూడా జాతీయ సంఘాలు ఏ కార్మికులు కూడా రాజకీయాలకు అతీతంగా కార్మిక వర్గాల కోసం పనిచేస్తాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కోర్టుల వ్యతిరేకత జరుగుతుందో దీంట్లో ప్రధానంగా 26లో మనం పోరాటం చేస్తే యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు వచ్చింది. ఆ యూనియన్ పెట్టుకునేటువంటి ఇప్పుడు ఈ కోడ్లకు వ్యతిరేకంగా కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న దానికి పోరాటం చేయడానికి స్వాగతిస్తున్నాం. కానీ ఎన్ని రోజులు, ఒక సంవత్సరం నుంచి పోరాటం చేసి ఈ చట్టాలు వచ్చి సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇంకా ఏదో పేరుకు సంవత్సరానికి ఒకసారి సమ్మె చేసి వదిలిపెడితే ఎట్లా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న? ఇప్పుడు దేశంలో ఉన్న జాతీయ సంఘాలన్నీ కూడా ఒకటి కావాలి కదా. మీరు చెప్పినట్టే ఒకవేళ సమ్మెలు చేయకుండా పోరాటాలు చేయకపోతే పరిష్కారం అవుతాయా? పోరాటం చేయాలంటున్నా, మీరు సరిగ్గా చేయట్లేదు అంటున్నా. మీరు పోరాటం చేయాల్సిందే, పోరాటం సరిగ్గా చేయట్లేదు. సంవత్సరానికి 2 సార్లు దేశవ్యాప్తంగా ఈ సమ్మెలు జరుగుతున్నాయి, ఒక్కోసారి జరుగుతలేదు. మనం నోటీసులు ఇస్తున్నాం, నోటీసులు ఇస్తే ప్రభుత్వం కానీ యజమాన్యాలు కానీ పిలిచి మాట్లాడాలి, పిలవడం లేదు, మాట్లాడడం లేదు, చర్చించడం లేదు. అలాంటి పరిస్థితుల్లోనే సమ్మె ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏంటంటే మీరు అన్నట్టు అన్నగారు సంవత్సరానికి 2 సార్లు సమ్మె చేస్తున్నాం. కానీ సమ్మె చేస్తే ప్రభుత్వం అని పిలిచి మాట్లాడాలి, లేకపోతే యాజమాన్యం పిలిచి మాట్లాడాలి. ఎవరు కూడా మాట్లాడకుండా మీరు వంతుకు సమ్మె చేసి వదిలిపెడితే ఎట్లా? రియాజ్ అహ్మద్ గారు, ఏదైతే ఇప్పుడు హనుమంత్ ముదిరాజు గారు చెప్పినట్టు జాతీయ సంఘాలు ఆర్టీసీకి కార్మికులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తలేవు, ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడతలేరు అంటారు. దీని మీద మీరు స్పందన ఏంటండి? అది తప్పు అన్న. తప్పు. గతంలో మీరు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు, సమ్మె చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులు సింగరేణి వ్యాప్తంగా ఉన్న మంచిర్యాల, గోదావరి కానీ, బెల్లంపల్లి, కరీంనగర్ బస్ డిపో అంతా, ఎందుకంటే జేఏసీగా మనం రాష్ట్ర వ్యాప్తంగా రియాజ్ భాయ్ మీరు ఆ రోజు సమ్మె చేసినప్పుడు మద్దతు సమ్మె చేసిన వాళ్ళపైన నక్సలైట్లని ముద్ర వేసినా కూడా మేము బలపడలే. లేదు, మీరు సమ్మెకు మద్దతు ఇవ్వట్లేదు అనలేదు. మేము ఏమంటాం అంటే మేము చేసిన పోరాటానికి మద్దతు ఇస్తున్నారు, కానీ మీరు జాతీయ స్థాయిలో ఉండి ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. అవును, అది ఇప్పటి వరకు ఏం చేయలే. నేను అడిగేది ఏంటంటే మేము సమ్మె చేస్తే మీరు మద్దతు చేయడం అనేది అది తోటి కార్మికుడుగా తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత కాబట్టి మీరు ఇవ్వాలి.
అది ఇస్తారు ఓకే. కానీ మాకు కష్టం జరుగుతున్నప్పుడు మీరు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా మీ జాతీయ సంఘాలు పెద్ద ఎత్తున మా దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలు మరి బయటకు వచ్చేసి అరే వీళ్ళ పోరాటం చేద్దాం లేకపోతే ఏదో ఒకటి చేద్దాం అనే ఆలోచన ఎందుకు చేయట్లేదు?